వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ వ్లాగ్స్. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ హైవే దాబా స్టైల్ చికెన్ టిక్కా. చికెన్ టిక్కా ఇలా చేసుకుంటే టేస్ట్ అనేది డిఫరెంట్గా అందరికీ నచ్చేలా ఉంటుంది. ఆల్మోస్ట్ మీ అందరూ కూడా చికెన్ టిక్కా ఎంత బాగుంటుందో ఆల్రెడీ రుచి చూసే ఉంటారు. సో అంత టేస్టీగా చికెన్ టిక్కాని ఇంట్లోనే పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో సింపుల్ వేలో చూపిస్తాము. మీరు కూడా రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ట్రై చేయండి. మీకు అలాగే మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా నచ్చుతుంది. మరి నోరూరించే ఈ చికెన్ టిక్కా రెసిపీ ప్రాసెస్ చూద్దాం. ఈ రెసిపీకి ముందుగా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులోనే రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా మ్యాగీ మసాలా, ముందుగా శుభ్రం చేసి సాల్ట్, పసుపు, నిమ్మరసంని అప్లై చేసి ఉంచిన చికెన్ని ఇందులో పెట్టుకోవాలి. చూడండి, మేము ఫుల్ లెగ్ని తీసుకొని చేస్తున్నాము. మీకు కావాలంటే నార్మల్ లెగ్ పీసెస్తో అయినా చేసుకోవచ్చు. ఇందులోనే 2 రెమ్మల కరివేపాకు వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ పీస్ ఉడికేలోపు ఇందులోకి మసాలా పొడి కలుపుకుందాము. ఒక గిన్నెలో కొద్దిగా చాట్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, కచ్చాపచ్చగా గ్రైండ్ చేసిన జీలకర్ర, ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ బాగా మిక్స్ చేసి ఉంచాలి. ఇప్పుడు చికెన్ పీస్ ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం. చూడండి, పీస్కి అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ అంతా బాగా పట్టి పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇప్పుడు ఈ పీస్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇందులో చెమ్మంతా ఆరేంత వరకు చల్లారనివ్వాలి. తర్వాత ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా హీట్ అయ్యాక లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఉడికించిన చికెన్ పీస్ని వేసి ఫ్రై చేసుకోవాలి. దీన్ని లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే పీస్ క్రిస్పీగా టేస్టీగా అవుతుంది. ఇప్పుడు మరోవైపుకి తిప్పుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ పీస్ లో ఫ్లేమ్లో ఫ్రై అయ్యేసరికి ఒక 10 మినిట్స్ వరకు టైం పడుతుంది. ముందుగానే ఉడికించిన చికెన్ కనుక ఒక 10 మినిట్స్ ఫ్రై చేస్తే పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది. ఈ స్టేజ్లో చికెన్ ఫ్రై అవుతుండగా ఇందులోనే సన్నని వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా ఎర్రగా క్రిస్పీగా ఫ్రై చేసుకొని ఆయిల్లో నుంచి తీసి ఇందాక మిక్స్ చేసిన మసాలా పొడిలో పీస్ని వేసి బాగా కోట్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా చికెన్ పీస్కి బాగా పట్టేలా కోట్ చేసుకోవాలి. ఇలా వేడిగా ఉన్న చికెన్ పీస్ని ఈ మసాలాలో వేస్తే మసాలా అంతా ఈ వేడికి బాగా వేగిపోయి చికెన్ పీస్ చాలా టేస్టీగా స్పైసీగా తయారవుతుంది. ఇందులోనే ఆయిల్లో ఫ్రై చేసిన పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసి మిక్స్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఈ ఫ్లేవర్స్తో సూపర్గా ఉంటుంది. చూడండి, ఇలా బాగా మసాలా అంతా పట్టేలా కోట్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసాము. ఈ పీస్ చూస్తుంటేనే నోరూరుతుంది కదండి. ఈ పీస్ని పట్టుకొని తినడానికి వీలుగా ఉండేలా ఒక సిల్వర్ పేపర్తో రోల్ చేసాము. చూడండి, ఎంతో కలర్ఫుల్గా క్రిస్పీగా టేస్టీగా ఉందండి. ఇలా చేసుకొని ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు. తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుందండి. మనం జర్నీ చేసే టైంలో హైవే దాబాల్లో ఈ స్టైల్లోనే చికెన్ టిక్కా చేస్తూ ఉంటారు. ఇలా మేము చెప్పినట్టు చేసుకుంటే అంతే టేస్ట్తో పర్ఫెక్ట్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. మరి మీరు కూడా ఈ టేస్టీ అండ్ సింపుల్ చికెన్ టిక్కా రెసిపీని ట్రై చేసి చూడండి. తప్పకుండా నచ్చి తీరుతుంది. అంత టేస్టీగా ఉంటుందండి. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి వంట మీకు వస్తుంది. అలాగే మన ఛానల్ని లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి. మీ ప్రతి లైక్ అండ్ షేర్ మాకు అమూల్యమైనవి. అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మరిన్ని కొత్త కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాము. ఇలాగే వ్యూస్ పెంచుతూ మీ సపోర్ట్తో మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్.